వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని భావించాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీకి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం తరపున నేను హెల్త్ సెక్రటరీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన 2 వారాలు అవుతుంది. త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. సిపి ఆనంద్. నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడారు. ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. థ్యాంక్ యూ. Ayani, that is not the issue. Just explain in English. English, also. yeah. You don't want to give the bites. Yeah. It is okay to give Yeah. The Sandhya Theatre Act incident which happened on 4th of September. December. Pardon? 4th of December, and in that, as you know, a lady died named Revati, and her son Sritej, 9-year-old, was brought after being given CPR by the police personnel there, was shifted to Kims Hospital, and since that day he's been here under treatment. He's been unconscious for a majority of the time. He's been on ventilator support. There is some signs of activity in the brain because this is brain damage due to lack of oxygen supply during the stampede, and the doctors have opined that it will be a long haul for the brain to develop the capacity to analyze signals, and till then the protocols which have to be followed by the hospital is being done. And there was a discussion here in the government today
and whatever is required to save the boy and to give better treatment will be done. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at routine intervals, and we have also the Health Secretary Christina also has there. She has assured the parent, the father, who was also there, that whatever support has to be given by the government will be extended to the full possible extent. Sir, you Thank spoke to the doctors. What did doctors say, and who are bearing the expenses? Because Allu Arjun's team is saying that they are bearing the expenses. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపైన మొసలి కన్నీరు కారుస్తుంది. ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేంటి చెప్పాలి. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు. బస్ ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. గతంలో లాగానే బస్ స్టాండ్ నుండి వెళ్ళిపోతుంది. ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్టాండ్కి వెళ్ళడానికి ఆటోలను వాడుతున్నారు. ఎన్నికలలో ఆటో కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇస్తామని అన్నాం. మీ నిర్వాకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం. భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం, నిన్న బేటీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామా అటువంటి చేయకండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏనాడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రిప్రజెంటేషన్ చేశారా? రాజకీయాల కోసం నిరసనలు చెప్పడం కోసం ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకొని రండి. ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు నేను రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగా ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబరు డెమోక్రటిక్గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాను. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటినీ మార్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఆత్మహత్య చేసుకున్న ఆటోనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రా ఏర్పడ్డాక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్ళం. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుంది. కమిషనర్ రంగనాథ్. గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్ గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా
ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకునే ఇల్లులు అవి అనాథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదన్నమాట. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఎయిర్ ఇండియా రంగులతో కూడిన బార్ బోయింగ్ 747 టేకఫ్ అయింది. అయ్యాక దాని ఎడమ వైపుకు ఆపై కుడివైపుకు వంగి ఆకాశంలోకి ఎగిరే ముందు జంబో జెట్ వింగ్ వేవ్ చేసింది. नहीं वो वेव है, वेव चल रहा है. That is a goodbye wave. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో ఘటన. బతికి ఉన్న 2 రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించిన రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం. రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు. 2021లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు. 2 రైతుల పేరుతో వచ్చిన 10 లక్షల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు. ఇటీవల జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన భాగోతం. పోలీసులు వచ్చేలోపు ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయిన శ్రీను, మల్లేశం కుటుంబాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీట్ చేసి రైతు బీమా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినాము. వీళ్ళు ఎవరు లేరు, ఇళ్లలో ఎవరు లేరు, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళను చట్టరీత్యా ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళని చేసి పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఇలా ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. మేము పై ఆఫీసర్ నోటీసులో పెట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ప్రోద్బలంతో కానీ ఎవరైనా ఇంకేమైనా వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటే అట్లా దాని ప్రకారం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. రామగుండం నియోజకవర్గం 2వ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఆధ్వర్యంలో బాధిత మహిళకు విహెచ్ఆర్ ఫౌండేషన్ సహకారంతో భరోసానిచ్చారు. డివిజన్ పరిధిలో విజయలక్ష్మి అనే నిరుపేద మహిళ పూరి గుడిసె దగ్ధమయ్యి నిరాశ్రయురాలు అయింది. వారి దయనీయ పరిస్థితి చూసి కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాలర్ హరీష్ రెడ్డికి తెలియజేశారు. హరీష్ రెడ్డి వెంటనే స్పందించి ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని విహెచ్ఆర్ టీంని ఆదేశించారు. వారి ఆదేశానుసారం ఎన్వి రమణారెడ్డి ఆధ్వర్యంలో విజయలక్ష్మి కుటుంబాన్ని కలిసి 10,000 రూపాయలు విలువగల బియ్యం, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, దుప్పట్లు, ఫ్యాన్ అందించారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి బాధితులకు సాయాన్ని అందించిన హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బాధిత మహిళ స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఇంత మంచి సాయాన్ని అందించిన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలులో నిరుపేదైనటువంటి గొల్ల విజయ వాళ్ళ ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగినది. ఆమె ఇంట్లో లేని సమయంలో ఏదైతే పనికి వెళ్ళిన సమయంలో కూలి పనికి వెళ్ళిన సమయంలో పూర్తిగా దగ్ధమై ఆమె పూర్తిగా నిరాశ్రులై రోడ్డు మీద పడ్డ పరిస్థితిలో ఈ యొక్క పరిస్థితి తెలుసుకున్నటువంటి వేల హరీష్ రెడ్డి అమెరికాలో ఉండి పొద్దున మాత్రం కూడా ఫోన్లో కాంటాక్ట్ మాట్లాడి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి స్థితిగతులు తెలుసుకొని వారికి సహాయం చేయడం ముందుకు వచ్చి వారి యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల విలువైనటువంటి నిత్యావసర వస్తువులు వారు వీరికి అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ కాలనీ తరఫున అలాగే ఆ గొర్ల విజయ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు.
ఉద్యమ రాజధాని వరంగల్ నగరంలో అజంజాహిమిల్ కార్మిక భవన స్థలాన్ని కబ్జా చేసి వ్యక్తి స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని కార్మికులకు ఇచ్చివేయాలని వరద రాజేశ్వరరావు పేర్కొన్నారు. కబ్జా చేసిన కార్మిక భవన స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరద రాజేశ్వరరావు, ప్రదీప్ రావు, కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వరద రాజేశ్వరరావు, ప్రదీప్ రావులు మాట్లాడుతూ 1944లో వరంగల్ నగరంలో సుమారు 10,000 మందితో ఏర్పాటు చేసిన అజాం జాహీ మిల్ కార్మికులు పైసా కూడబెట్టి యూనియన్ కార్యకలాపాలకు కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్న స్థలంలో నేడు కార్మిక భవనాన్ని కూల్చి వ్యాపార స్థలంగా మార్చే ప్రక్రియను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు మానుకోవాలని, స్థలాన్ని ఆక్రమించిన అక్రమదారుడు యజమాని కార్మికులకు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చివేసి కార్మికుల ప్రజల మన్నలను పొందాలని, లేనిచో ఈ ప్రాంత కార్మికులు ప్రజల స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఆస్తులను కాపాడే వాళ్ళుగా ఉండాలి తప్ప ప్రజా కంటకులుగా, ప్రభుత్వ ఆస్తుల పక్షకులుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉంటాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిస్తే మా ఆస్తులకు, మా ధనం, మన ప్రాణ రక్షణకు రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటే ఇవాళ ప్రజల ఆస్తులను కాపాడలేక ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం, ప్రజల ఆస్తులను స్వాహా చేయడం అనేది మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 1944లో అజంజాయి మిల్లు ఏర్పడ్డ ఆ తర్వాత ఇక్కడ ఉండే కార్మికులు సుమారుగా 7,000 10,000 మంది కార్మికులు పైసా కూడబెట్టుకొని వాళ్ళ యూనియన్ కార్యక్రమాల కొరకు ఈ స్థలాన్ని సేకరించి ఇక్కడ యూనియన్ భవనాన్ని నిర్మించడం జరిగింది. మిత్రులారా, మనం చేస్తా ఉన్నా 1969 తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ అనేక ఉద్యమాలకు నాంది జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇక్కడ అనేక కార్యక్రమాలు, ఆ రోజు మిల్లు యూనియన్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు వరంగల్లో ప్రజాప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ చరిత్ర ఈ గడ్డ మీద అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. అట్లాంటి గడ్డ మీద ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ గడ్డను ఆక్రమించుకునే ఒక దురదృష్ట పరిస్థితి, ఒక ఈ రకమైన దిగజారుతనం, ఇది అత్యంత దురదృష్టకరం చెప్పి మనం చేస్తూ ఉంటాం. ఇది ఆ తర్వాత అనేక మంది ఇక్కడ మిల్లు కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు అవగాహన లోపల మాట్లాడితే అది వీలు కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉండేది. మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడు నేను మదింపు చేయడం అనేది ఇది అత్యంత దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఇది కొన్న వ్యక్తి తెలంగాణలో ఒక 20-25 మాల్స్ తెలంగాణలో అనేక నగరాల్లో వాళ్ళ షాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అనేక ఇతర రాష్ట్రాలు కూడా బిజినెస్ విస్తరింపజేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి అసలు ఇంత దిగజారిపోయి ఎవరించడం ఏందని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉంటాం. నీకు బిజినెస్లో పైసలు వచ్చినాయి, నువ్వు దాన ధర్మాలు చేయాలి, సామాజిక కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజల ఆస్తులను కొలగొట్టడం ఇది నీకు న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాం. అసలు ఇమీడియట్గా విత్డ్రా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిల్లు కార్మికులు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది అజంజాయి మిల్ కార్మికుల భవనం అని చెప్పి మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో ₹2 ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడి ప్రజలకు కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించండి. మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి గుండాలను, పోలీసు వాళ్ళను
పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది కులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఇటీవల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి మొల్లగారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని ఈ సందర్భంగా ఆయన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాలియాలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొల్లగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాయని అన్నారు. మొల్ల కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవం అన్నారు. రామాయణాన్ని తెలుగులో రచించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారన్నారు. అటువంటి ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు మహిళ కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అభినందించాలన్నారు. మన ఆలయ పట్టణంలో జరిగినటువంటి మన కవయిత్రి మొల్ల గారి విగ్రహ ఆవిష్కరణను మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డగించి పనులను ఆపించి ఆ యొక్క దిమ్మని డిస్మెంట్ చేయించడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మేమందరం ఈరోజు దేవరకొండ నియోజకవర్గం తరఫున దాన్ని ఖండించి మళ్ళీ యథావిధిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కుమ్మర్ల అభ్యున్నతిని మరియు మా మొల అనే డ్రామా మన కుమ్మరి జాతికి కాదు తెలుగు జాతి మొత్తానికి చేసిన మేలేటువంటిది అనేది కవయిత్రి మొల్ల వారు చేసిన రామాయణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులో అనువదించి తెలుగు జాతి మొత్తానికి ఉపయోగపడే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని రచించడం జరిగింది. ఇది ఓన్లీ కులానికి సంబంధించిన దానికి మాత్రమే కాకుండా మనము దీన్ని ఒక కులానికి సంబంధించి మరి మన రాజకీయంగా వాడుకోదు. ఈ మన విగ్రహం ఏవైతే ఉందో డిస్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మనం దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కుమార. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ శాసనసభ మండల పరిషత్లు జిల్లా పరిషత్లు సర్పంచ్ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికలు రేపో మాపో నిర్వహించడం జరుగుతుందని రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్రం స్పష్టం తెలపడం లేదు. ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చూస్తున్నారు. ఈ ఆర్టికల్ 82A ప్రకారం 2029లో కొత్తగా లోక్సభ ఏర్పాటైన రోజు నుంచి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని ఈ బిల్లు ద్వారా భావించాలి. బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జేఏపీసీ 5 సంవత్సరాల ఒకట లోక్సభకి వివిధ రాష్ట్రాల శాసనసభలు 5 సంవత్సరాల ఒకట వివిధ సందర్భాల్లో ఒకట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా 5 ఏళ్లలో కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు. ఈ బిల్లులో ఏం చెప్తారు, ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీంట్లో ద ప్రెసిడెంట్ మే బై ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ ఎ జనరల్ ఎలక్షన్ బ్రింగ్ ఇన్ టు ఫోర్స్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ దట్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బి కాల్డ్ ది అపాయింటెడ్ డేట్. అంటే 82A కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు. ఈ సవరణ ద్వారా పాస్ అయితే, ఈ బిల్లు పాస్ అయితే అది ఏం చెప్తున్నారు, ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఫస్ట్ డే అంటే 2029లో కొత్త లోకసభ ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ, ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే 2029 తర్వాత
వచ్చే 5 సంవత్సరాల లోపల జరిగేటువంటి శాసనసభల కాల పరిమితి 2034లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ. అంటే మహారాష్ట్ర ఎన్నికలు 2029 నవంబర్లో జరుగుతాయి. అంటే ఆ శాసనసభ కాల పరిమితి 4 సంవత్సరాలు 6 మాసాలు మాత్రమే ఉంటాయి. అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ 3 ఏళ్ళు, 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితిలో ఉంటాయి 2029 నుండి 2034 వరకు. మరి తెలంగాణతో పాటు 2-3 రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం 6 మాసాలు ఉంటాయి. దాని గురించి దీంట్లో చెప్పలేదు. బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి 2034 లోపట్నే పార్లమెంట్తో జరుపుతారు కావచ్చు. సో దీని ఉద్దేశము ఈ జమిలీ ఎన్నికలు 2034 నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ బిల్లును చదివితే. కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు డిఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు. కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా. కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాల్లో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలో చదువుతున్నాము. సో ఇది ఒక కొత్త ఆలోచన. దీన్ని రానున్న రోజుల పట మరి ఏ విధంగా మేధావి వర్గము, ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.